లెసన్ ప్లాన్ ఏపీడిఎస్సి. ఏపీడిఎస్సి మంచి స్వర వాచనము, హిందీ భాష సుస్వర వాచన్, తెలుగు అనువాదము, ఏపీడిఎస్సి భాషా మెథడ్స్. వాచన్ కా మహత్వ, ఉచ్చారణ యొక్క గొప్పతనము. వాచన్ ఏ కళా హై, ఉచ్చారణ అన్నది ఒక కళ. యహ జ్ఞానార్జన్ కి కుంజా హై, ఇది జ్ఞాన అర్జనలో అంటే జ్ఞానాన్ని అర్జించడంలోన ఇది పుస్తకము గైడ్ లాంటిది. వాచనం శక్తి ఠీక్ రహనే పర్, వాచనం అనే ఉచ్చారణ శక్తి మంచిగా ఉన్నట్లయితే మనుష్యు కఠిన్ సే కఠిన్, జటిల్ సే జటిల్ విషయ్ పడకర్ సమజ్ సక్తా హై, ఎటువంటి కష్టమైన ఈ యొక్క విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోగలడు. తథా పడే హుయే అంశ కా సారా లేఖన్ యా లిఖకర్ వ్యక్త కర్ సక్తా హై, మరియు చదివిన విషయాన్ని మొత్తము తెరిచి కోల్కర్ అంటే తెరిచి లిఖకర్ వ్రాసి వ్యక్త కర్ సక్తా హై ప్రకటించగలడు. डॉक्टर श्रीधरनाथ चतुर्वेदी एक भाषा पंडित ने कहा कि वाचन मृत्यु पर्याप्त मनुष्य का साथी है. శ్రీధరనాథ్ అనే పండితులు ఏం చెప్పారంటే ఈ ఉచ్చారణ అన్నది మనకు జీవించినంతకాలము మనతోనే ఉంటుంది. భాష అన్నది ఉచ్చారణ అన్నది మనము మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒక మాట్లాడుతూనే ఉంటాం అనేసి డాక్టర్ శ్రీధర్నాథ్ చతుర్వేది అనే పండితులు తెలియజేశాడు. వాచన్ కే ప్రకార్, వాచనం యొక్క భేదాలు. వాచన్ దో ప్రకార్ కే హోతే హై, వాచనాలు రెండు రకాలు. ఏక్ సస్వర వాచన్ ఔర్ దో మౌన వాచన్. ఈ యొక్క చదివేటప్పుడు గట్టిగా బిగ్గరగా చదవడం దీన్ని సస్వర వాచన్ అని అంటారు. మౌనంగా మనసులో చూసి చదివేదాన్ని మౌన వాచమని అంటారు. సస్వర వాచన్ అనగా బిగ్గరగా చదవటం. लिखित भाषा के ध्यानात्मक पाठ को सस्वर पाठ करने को सस्वर वाचन कहते हैं. రాసి ఉన్న అక్షరాలు బిగ్గరగా చదివే వాటిని సస్వర వాచన్ అని అంటారు. సస్వర వాచన్ కే జీవన్ మే మహత్వ హై, ఈ సస్వర వాచం అన్నది జీవితంలో ఒక గొప్ప మహత్యాన్ని ఉంటుంది. ఏక్ జాగరూక్ రాష్ట్రీయ కే नागरिक के नाते अपना उत्तरदायित्व पूरा करने के लिए सस्वर वाचन पत्र लेखन धारण करना पड़ता है. జాగరిక్ అంటే మేలుకొని ఉన్నవాడు. ఏక్ జాగరిక్ రాష్ట్రకే నాగరిక్, ఒక మేలుకొని ఉన్న సంపూర్ణమైన నాగరికుడు. కే నాతే సంబంధమును వలన, अपने उत्तरदायित्व द्वारा करने के लिए తన బాధ్యత ద్వారా చేయడానికి సస్వర్ పత్ర ఔర్ స్పష్టంగా లేఖనం చదివి పడతా హై, ఇటువంటి చదవడం వలసి ఉంటుంది. ఇస్లియే ఇందు మూలంగా इसके लिए इस సస్వర వాచన్కి ఆవశ్యకత హోతీ హై, ఇటువంటి సస్వర వాచం చాలా అవసరము. సస్వర వాచన్ సే బాలకోం కి చింజక్ దూర్ హోతీ హై, ఈ సస్వర వాచనం వల్ల పిల్లల్లోన సంకోచ వ్యాకోచాలు దూరం అవుతాయి. హిందీలో వాచన్ అంటే ఉచ్చారణ. ఇవి రెండు రకాలు. ఏంటంటే సస్వర వాచన్, బిగ్గరగా మాట్లాడేదాన్ని సస్వర వాచన్ అంటారు. చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోవడాన్ని సస్వర వాచన్ అంటారు. ఇది
మరొకటి మౌనవాచన్. మౌనవాచన్ అనగా విషయాన్ని మనసులో వల్లించుకోవడాన్ని మౌనవాచన్ అని అంటారు. తర్వాత సామూహిక వాచన్ ఉంటుంది. అంటే గ్రూపులుగా కూర్చుని చదవడాన్ని సామూహిక వాచన్ అని అంటారు. ఈ విధంగా శబ్దోచ్చరణలు ఈ 3 రకాలుగా ఉంటాయి.